నర్సరావుపేట ఎమ్మెల్యే కళ్ళ ముందరే కనిపిస్తుంది. ఎస్పీ ఆఫీసుకి పోయి బాత్రూంలోకి పోయి డోర్ గడేసుకుంటాడు. అసలు ఎస్పీ ఆఫీసులోకి పోవడం ఏంది, బాత్రూమ్ లేకపోయి నువ్వు డోర్ గడేసుకోవడం ఏంది, డోర్ గడేసుకొని నువ్వు స్ట్రైక్ చేయడం ఏంది? దానికి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. పోయి లోపల బొక్కలో వేయకుండా చంద్రబాబు నాయుడు పంచాయతీ చేస్తాడు. ఇంకోడు చూస్తాడు బిఆర్ నాయుడు అని. ఇంకోడు ఆయన ఏం చేస్తా ఉన్నాడో మనందరం చూస్తూనే ఉన్నాం. తప్పు చేసినాడు. టీటీడీ చైర్మన్గా ఉండి చెయ్యకూడని పనులు, చెయ్యకూడని తప్పులు చేస్తే ఏం చేయాలి? ఆ మనిషిని ఊడబెరకాలన్నా, పోస్టుల నుంచి తీసేయాలన్నా లేదా? ఈ మనిషి ఏం చేస్తున్నాడు? పక్కన పెట్టుకుంటాడు ఆ మనిషిని. ఇంకొకరు కేజీబీవీ ప్రిన్సిపల్ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనేవాడు వేధించినాడు నన్ను అని చెప్పి ఆ తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్. పట్టించుకునేవాడు లేడు. ఇంకొకడు ఆడవాళ్ళకి అశ్లీలంగా ఫోన్లు చేసి, అశ్లీలంగా వీడియో కాల్స్ చేసి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్. ఇంకోడు ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకోవాలన్నా, జైల్లో పెట్టాలన్నా, కనీసం ఇట్టాడు జరగకుండా, అట్లా చేస్తేనే కదా ఇట్టాడు జరగకుండా ఉంటాయి. నో యాక్షన్. కోనేటి ఆదిమూలం దారుణంగా మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డా ఆ వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీళ్ళంతా ఎమ్మెల్యేలు. ఒకరిని చూసి ఇంకొకడు, ఒకడు చేస్తే ఏం యాక్షన్ లేదు, సరే ఆయన మీద ఏం యాక్షన్ లేదు, ఇంక నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారని ఇంకొకడు. సరే ఎమ్మెల్యేల కథ దేవుడు ఎరుగు. సంధ్యారాణి అని ఒక మంత్రి పిఏ మహిళలను లైంగికంగా వేధించినాడని చెప్తే ఆ పిఏ మీద కూడా నో యాక్షన్, పైగా ఆ మహిళ మీద కేసు. ఈ స్థాయిలో మహిళల పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఇంకొకడు లాస్ట్కు చివరకు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈ మనిషి మాట్లాడే మాటలు ఒకరిని చూసి ఇంకొకటి. ఆటవిక ప్రపంచంలో అందరూ కూడా రాక్షసులై ఏ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రజల తరపున, మంచి తరపున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్ఆర్సీపీ ఒకవైపున నిల్చుంటే, మరోవైపున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చెడు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న తెలుగుదేశం పార్టీ మరో పక్క.